హలో హాయ్ ఎవ్రీవన్. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళైతే సంక్రాంతి పండుగ కదా, మేమైతే నోముకున్నాం నోములు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబ సభ్యుల తరపున నుంచి అందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవాళ సంక్రాంతి పండుగ కదా, నోముకుంటాము. ఇవాళ ముగ్గులు, కలర్స్ అన్నీ మా అమ్మాయి అయితే వేసింది. చూడండి, మేమైతే పాలు అయితే పొంగి ఇవ్వము, పాలు ఒక్కటి పొంగి ఇవ్వము. ఇవన్నీ అయితే ఇట్లా పెట్టేస్తామన్నమాట, గొబ్బెమ్మలు పెట్టేసి. కూరగాయలు, నవధాన్యాలు, కూరగాయలు, చెరుకు, జీడి పండ్లు, రేణి పండ్లు ఇవన్నీ అయితే వేస్తాము. ఈ ముగ్గు కూడా మా అమ్మాయి వేసింది. ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫోటో పెట్టేసి, పువ్వులు పెట్టేసి, దీపాలు పెట్టేసి, అరటి పండ్లు, కొబ్బరికాయ అవన్నీ కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి అయితే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టేశాను. సంక్రాంతి పండుగ కదండి, నోముకున్నాం మేమైతే. ఫస్ట్ అయితే గురుగులు నోముకున్నాను. ఎవ్రీ ఇయర్ నోముకుంటాం కదా, అదేవిధంగా గురుగులలో అయితే జడి పండ్లు, రేణి పండ్లు అవన్నీ వేసేసి గురుగులు నోముకున్నాను ఫస్ట్. తర్వాత అయితే పసుపు కుంకుమ నోముకున్నాను. పసుపు కుంకుమ నోముకున్న తర్వాత ఓడి బియ్యము తెల్లవారుజామున అయితే, రేపు తెల్లారి కనుమ కదండి, కనుమ రోజు అయితే పసుపు పట్టిస్తాం కదా, బియ్యం అయితే నోముకున్నాను. నల్ల పూసలు కట్టేస్తాను రేపు. శనగలు కూడా ఈసారి నోముకున్నాను. రేపు పసుపు పట్టిస్తాను కదా, అందరికీ పంచుతాను. ఈ సంవత్సరం ఏకాదశి అన్నారు కదండి, అందుకనే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి, ఏకాదశి, ద్వాదశి సంబంధించినవి నోములు అయితే నోముకున్నాను. లలితా సహస్రనామాలు, కార్తీక పున్నం ఒత్తులు 365 ఒత్తులు నోముకున్నాను. నెక్స్ట్ చక్కెర నోము, నువ్వులుండలు, పల్లీల లడ్డులు ఇవి నోముకున్నాను. కైట్స్, చెరక్, పసుపు కుంకుమ బుట్టలండి, ఇవి నోముకున్నాను. ఈసారి కంపల్సరీ గాజులు అయితే నోముకోవాలి, పసుపు కుంకుమ నోముకోవాలి అన్నారు కదా, అందుకని గాజులకు సంబంధించినవి గ్రీన్ కలర్ ప్లెయిన్ గాజులు అయితే తీసుకున్నాను. ప్లెయిన్ కలర్ గాజులు 13 అనమాట సెట్, మొత్తం 13 నోముకున్నాను. తర్వాత పసుపుకు సంబంధించిన నోము బండారి పసుపు నోము అంటారు. మల్లన్న స్వామికి సంబంధించింది నోముకున్నాను. పసుపు కొంచెము గంధం కిలో పైన ఉందండి. పసుపు బండారి అంటారు కదా, ఇది మల్లన్న స్వామికి కదా నోముకున్నానండి. ఇది అందరికీ కొంచెము ప్యాక్ చేసి పంచాలి. ఈ పసుపునైతే వంటలలో మాత్రం వాడొద్దండి, ఎందుకంటే దేవుడికి సంబంధించింది కదా. పసుపు కడపలకు కానీ, ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు కానీ సమర్పించుకోవచ్చు. నెక్స్ట్ పంచపాండవుల నోమండి, అన్నదమ్ముల నోము. 5 అన్నదమ్ములకు పంచవచ్చు. పెళ్ళి అయిన వాళ్ళకు పంచవచ్చు, పెళ్ళి కాని వాళ్ళకు కూడా పంచవచ్చు. అయితే శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగలు, బఠానీలు ఈ విధంగా అయితే నోముకున్నాను. టవల్స్ కింద పెట్టి పైన ట్రేలో అయితే ఇవన్నీ వేసేసుకొని నోముకున్నాను. మనం ఇచ్చేటప్పుడు పైసలు కూడా పెట్టి ఇవ్వచ్చు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఏకాదశి కదా, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నోము అయితే నోముకుంటున్నానని. అయితే 7 కొండల నోమండి, ఈ 7 కొండల నోము కూడా నోముకున్నాను. దీపాలు వెలిగించి 7 దీపాలు అయితే వెలిగించి నోముకున్నానండి. అరటి పండ్లు అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టాను. లడ్డూలు కూడా పెట్టొచ్చండి, కాకపోతే లడ్డూలు చేయడం కుదరలేదు. ఇంతకుముందు నేను వెంకటేశ్వర స్వామి నోముకున్నప్పుడైతే నేను లడ్డూలు కూడా చేశానండి, అందుకనే ఈసారి అరటి పండ్లు అయితే పెట్టాను. బెల్లం కూడా పెట్టొచ్చండి, మీ ఇష్టము. ఇంతకుముందు పెట్టానని ఈసారి అయితే అరటి పండ్లు పెట్టానండి, కుదరలేదండి. మీకు అవకాశం ఉంటే మీరు లడ్డూలు కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా 7 కొండల నోము అయితే నోముకున్నాను. నెక్స్ట్ ఇక మా అమ్మాయికి అయితే 5 కదండి, 5 రకాల 5 నోంపించాను.
ఇవి డబ్బాలండి, కర్రీ బాక్సెస్, నెక్స్ట్ ముగ్గుల బాక్సెస్, కుక్కర్లు, చిన్న కుక్కర్లు అండి ఆడుకునేటివి. నెక్స్ట్ ఇవేమో చిన్న బాక్సెస్, ఇవి నోంపించానండి 5 రకాలు. ఓకేనా అండి? అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా మరి? బాయ్ ఫ్రెండ్స్. ఇక మా అమ్మాయి వైశాలి ఎక్కువ వీడియోలో రావడానికి అయితే ఇష్టపడదండి, అది బతిమలాడితే వస్తుంది అప్పుడప్పుడు. ఓకేనా మరి? బాయ్ మరి. సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.